నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? రేవతి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే మేడం. కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా పెరిగాయి అంటారా? నేను యాక్చువల్ అయితే హైదరాబాదు. నేను ఊరికి ఇక్కడ గెస్ట్గా వచ్చాను. నాకైతే పేపర్లో చూస్తే నాకు కూటమి ప్రభుత్వం పర్వాలేదు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేవన్నీ ఎందుకంటే ప్రతిపక్షం అంటే ఇంకేదో ఒకటి చెప్పాలి కదా గవర్నమెంట్ మీద. అలా ఏదో చెప్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? బాగుందండి, బాగుంది. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? లేదండి, ఎందుకంటే వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో కొంచెం అలా ఉంటారు. యాక్చువల్గా అయితే చాలామంది 75% నేను వింటున్నవి అయితే పర్వాలేదని అని చెప్తున్నారు ఎవరైనా సరే. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చింది మన ప్రభుత్వమే అని జగన్ గారు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజముందంటారా? ఆ తర్వాత ఇంకా అడుక్కు తినాలి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇప్పటికే సగం అడుక్కుతున్నారు, ఇంకా మొత్తం అడుక్కు తినాలి. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? చంద్రబాబు నాయుడుదే. మెగా డిఎస్సి ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదే మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లలు చెప్పడం, యువకులు చెప్పడం అయితే పర్వాలేదని చెప్తున్నారు. నాకు తెలిసిన మట్టుకైతే అంతగా నాలెడ్జీ లేదు రాజకీయాల మీద, కానీ వింటున్న మాటలు నేను చెప్తున్నాను. నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి? జగన్ పాలనలో ఎలా ఉన్నాయి? చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి? పర్వాలేదు అనిపిస్తుంది. అంటే కొంచెం ప్రభుత్వం వచ్చేటప్పుడు కొద్దిగా మార్పులు వస్తాయి కదండి. వీళ్ళ ఏమైనా చేసుకోవాలనుకుంటే ప్రజలకు ఏమైనా చేయాలంటే కొద్దిగా పెంచుతారు. ఇంకా అది తప్పదు. ఇంకా అంటే మీకేమనిపిస్తుంది? తగ్గిస్తే బాగుండు అనిపిస్తుందా? ఇలా ఇప్పుడు ఓకే ఇలా కంటిన్యూ అయిపోతే చాలా అనిపిస్తుందా? నాకు యాక్చువల్గా ఏమనిపిస్తుంది, ఉచితాలు పెట్టడం చాలా తప్పండి. ఎందుకంటే ఉచితాలు పెట్టడం వల్ల లేజినెస్ వచ్చేస్తుంది పబ్లిక్కి. కష్టపడితేనే ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా కష్టపడాలి అన్నట్టు అనిపిస్తుంది ఆ వయసుకు కూడా. అట్లా చేస్తే బాగుంటుంది. ఉచితాలు పెట్టడం చాలా తప్పు, ఏ ప్రభుత్వమైనా సరే. మీరేమైనా పథకాలు తీసుకుంటున్నారమ్మా? నేనేం తీసుకోవట్లేదు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ భార్యని, నాకేం లేదు. పెన్షన్ వస్తుంది. ఉచిత పథకాలు అయితే నేను తీసుకుంటున్న వాళ్ళే నేను ఎగ్నెస్ట్. అసలు అలా తీసుకోకూడదు. అంటే బాగా ఇంకా చేయలేని వాళ్ళు, వృద్ధులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి పర్వాలేదు. 80 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళు బయటికి ఏమి చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే పర్వాలేదు. మరి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం చాలా తప్పు. అది దీనివల్ల లాభం ఏమనిపించట్లేదు నాకైతే. గవర్నమెంట్కే లాస్, అది అనవసరం. ఇదంతా ఏదో రేట్లు తగ్గించి పెడితే పర్వాలేదు. ఏదో ఇప్పుడు ఉన్న దాని మీద తగ్గించి టిక్కెట్లు ఎలా పెడితే బాగుంటుంది. ఉచితం అయితే వేస్ట్ అండి మహిళలకి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. అది మీకేమైనా వినిపించిందా? జరిగింది, జరగలేదు, ఓకే పథకం ఓకే అని ఎక్కడైనా వినపడిందా? నేను పబ్లిక్లో తిరిగినప్పుడు చెప్పడం అయితే కొంతమంది బాగానే ఉంది, వస్తుంది, కొందరికేమో డబ్బులు పడట్లేదు, వేస్ట్ అంటున్నారు. జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన, ఇద్దరిలో మహిళకు పెద్దపీట వేసింది ఎవరు? అంటే నేను విన్న మట్టుకైతే వైఎస్ఆర్ వాళ్ళే బాగా లేడీస్కి బాగా డబ్బులు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. నేను విన్న 4-5 మంది నుంచి. నాకైతే యాక్చువల్గా అయితే పూర్తిగా తెలియదు, ఎందుకంటే నేను ఈ పెన్షన్ తీసుకుంటున్నాను కదా, అందుకని నాకు దాని గురించి అంతగా తెలియదులేండి. ఓకే మేడం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన గురించి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆవిడ ముందే ఏం చెప్పింది మీరు స్వయంగా విని ఉంటారు. ప్రస్తుతం ఈ 10 నెలల పరిపాలన కనుక ఒకసారి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగుంది, ఆంధ్ర రాష్ట్రం చాలా ఇంప్లిమెంట్ అయ్యింది, చాలా బాగుందని చెప్పి చక్కగా చెప్పింది. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ వీడియో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముందు చూడరు, వెనక చూడరు, ఏదో ఒక సింగిల్ లైన్ ఓడి పట్టుకొని ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త కళ్ళు తెరుచుకొని ఆ పెద్ద ఆవిడ మాటలంటే కాస్త జ్ఞానోదయం వస్తుందేమో. 10 నెలల బట్టి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఒకే బాణీ వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం, నారా లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విస్తృత స్థాయిలో బురద జల్లే రాతలు, బురద జల్లే వ్యాఖ్యలు చేయడం తప్ప వాళ్ళకి వేరే పనేం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇక వేరే అంశమే ఉండదనుకుంటా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక అంశం మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ప్రజల మీద అంత చిత్తశుద్ధే ఉంటే
ప్రజల మీద అంతా ముసలి కన్నీరు కారుస్తున్నారు కదా. నిజంగా మీకు ప్రజల మీద మంచి చేయాలని చెప్పి తపనే ఉంటే గతంలో మీరు అంత దారుణంగా వ్యవహరించరు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసినటువంటి మీరు ఈ రోజున ప్రజల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారంటే ప్రజలు ఆ మాత్రం కూడా గ్రహించలేరేంటండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన వ్యవహారాలు ఏంటి? పథకాలు, ఒక చేత్తో పథకాలు ఇవ్వడం, రెండో చేత్తో దోచుకోవడమే కదా. దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు 5 సంవత్సరాల పరిపాలన అలాగే జరిగింది కదా. ఎటు చూసుకున్నా సరే అవినీతి అరాచకాలు దౌర్జన్యాలే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చేసింది ఏముంది సార్? 5 సంవత్సరాల్లో అందరికాడికి దోచుకున్నారు అంతే. ప్రతి శాఖల్లో అవినీతులే. ఆళ్ళు లేదు ఇల్లు లేదు. ఎందుకంటే దొరికినవాడు దొరుకుతున్నట్టు దోచుకున్నారు అంతే కదా 5 సంవత్సరాల్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి శాఖ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే తీగలాగితే డొంక గదిలో ప్రతి ఒక్క శాఖలో అవినీతి బాగోతులు బయటపడతా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం విమర్శించడం. కూటమి ప్రభుత్వం విమర్శించాలంటే కాస్త ఆలోచించండి. ప్రజల్లో ఉన్నటువంటి యొక్క భావాన్ని తెలుసుకోండి. ముందు 10 సంవత్సరాల్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు వరకు మా ఛానల్ వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళి ఫుటేజ్ సేకరించారు. ఆ ఫుటేజ్ సేకరించిన దాంట్లో ప్రతి ఒక్కరిని కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నాం కావాలని. ఎందుకంటే మీరు బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు కదా. మీరు ఏం ఆరోపిస్తూ ఉన్నారు? ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు. దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. మేము అడిగినటువంటి కామన్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. వ్యతిరేకత వచ్చిందా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, మాట్లాడండి అని చెప్పి అడిగితే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చెప్పారు కదా. ప్రజల్లో మంచి అవగాహన ఉంది కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నా ప్రకారంగా సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ ఇచ్చినట్టు హామీలు ఆల్రెడీ 2 సూపర్ 6 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వ్యతిరేకత వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాట ఏంటి? 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. 3 ఏళ్ళు కాదు 30 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకున్న కూటమి ప్రభుత్వం అలాగే పనిచేస్తుంది తప్ప ఇక్కడ అవినీతి అరాచకులు అవకతవకలు ఇలాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మామూలు ఆషామాషా మనిషి కాదు. ఎందుకంటే సొంత పార్టీలో తప్పు చేసిన వాడికి నిన్న రీసెంట్గా ఎలాంటి శిక్ష పడిందో ఒకసారి చూశారు కదా. చేబ్రోలు కిరణ్ అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి భార్య గురించి మాట్లాడితే విత్-ఇన్ సెక్షన్లో ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మీరు చూశారు. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురదజల రాజకీయాలు చేస్తే ఎలా ఊరుకుంటారు? సొంత పార్టీలోనే ఉపేక్షించట్లేదంటే మీ పార్టీ వాళ్ళని ఎలా ఊరుకుంటారు? ఇంకా అవతటి వాళ్ళని ఎలా ఊరుకుంటారు? ఎందుకంటే ఇక్కడ తప్పు చేసిన వాడు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే. ఇక్కడ ఎవరైనా సరే ప్రభుత్వానికి మంచి చేస్తే, ఇక్కడ ఎవరైనా సరే ప్రజలకి ఇబ్బంది పెట్టేలా ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఒకసారి చూడండి. అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ప్రతి పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఈ రోజున అమరావతి పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. పోలవరం పనులు మళ్ళీ స్టార్ట్ అయ్యి రీఓపెన్ అయ్యి ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఉరకలు పెడతా ఉంది. ఈ ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ లోన్లు మళ్ళీ రీఓపెన్ చేశారు. ఎప్పుడో లోన్లపై పేర్లు అన్నాం. ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేసేపాటికి అందరూ అప్లై చేసుకొని ఖచ్చితంగా ఈసారి లోన్ వచ్చే అవకాశాలు దారి చూపిస్తూ ఉంది. ఎందుకు సార్ కూటమి ప్రభుత్వం విమర్శిస్తారు? గతంలో మీకు 150-160 సీట్లు ఇస్తే ప్రజలకు మీరు చేసిందే ఉంది. ఈరోజు మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నాం, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి సార్. కేవలం మీకు 11 సీట్లే వచ్చాయి. 11 సీట్లు వచ్చినా ఈ రోజున మీకు ప్రతిపక్షం కూడా లేకుండా అయిందంటే ఈ రోజు కూడా మీరు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తాం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయి సూపర్ 6 పథకాలు పెట్టేశారు, పక్కన పెట్టేశారని చెప్పి మాట్లాడతాం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి.